గీసుకొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 57వ తెలంగాణ సీనియర్ అంతర్జిల్లా ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వారు మాట్లాడుతూ 57వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ ప్రారంభ వేడుకలలో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ త్వరలో మొగిలిచెర్లలో సీఎం ఆదేశాల మేరకు కుడా తరఫున స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తాం. కుడా చైర్మన్ నేను క్రీడాకారుల గురించి బాగా తెలిసిన వ్యక్తినని మా పరకాల నియోజకవర్గంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, టోర్నమెంటు ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్ వీరగోని రాజ్కుమార్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పోలీస్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మా తరఫుకెళ్ళి కూడా వారి మార్గదర్శకులను వరంగల్ జిల్లా నెంబర్ 1 డిస్టిక్ గా తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సీనియర్ జగన్ ఉన్నారు, వాళ్ళ అడుగుజాడలో మేము కూడా నడుస్తాము. ఇకపోతే ముందుగా గీసుకొండ మండలంలో ఈ జెడ్పీ స్కూళ్ళు ఇంతకుముందు కూడా నేను తిరిగినాను. నాకు తెలిసి ఇక్కడ అందరూ కూడా ఓపెన్ జిమ్ కావాలని కోరుతున్నారు. ఇమ్మీడియట్ గా ఓపెన్ జిమ్కి అయితే నేను రేపే ఆర్డర్ ఇచ్చేస్తాను. ఎందుకంటే అది పిల్లలు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు తప్పుదో పట్టకుండా అట్లీస్ట్ ఓపెన్ జిమ్ ఉంటే పొద్దునపూట ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం ఫిట్నెస్ చేసుకొని, ఇది ఒకటి క్రీడ కాదు, ఎన్ని క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు అధిక ద్రవాలు దిక్కు పోకుండా, చెడు అలవాట్లు పోకుండా స్పోర్ట్స్ దిక్కు కాన్సన్ట్రేట్ చేయండి. మా తరఫుకెళ్ళి మేము ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక తిరుగుతున్నారు కనుక మా తరఫుకెళ్ళి కూడా వారి మార్గదర్శకులను వరంగల్ జిల్లా నెంబర్ 1 డిస్టిక్ గా తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సీనియర్ జగన్ ఉన్నారు, వాళ్ళ అడుగుజాడలో మేము కూడా నడుస్తాము. ఇకపోతే ముందుగా గీసుకొండ మండలంలో ఈ జెడ్పీ స్కూళ్ళు ఇంతకుముందు కూడా నేను తిరిగినాను. నాకు తెలిసి ఇక్కడ అందరూ కూడా ఓపెన్ జిమ్ కావాలని కోరుతున్నారు. ఇమ్మీడియట్ గా ఓపెన్ జిమ్కి అయితే నేను రేపే ఆర్డర్ ఇచ్చేస్తాను. ఎందుకంటే అది పిల్లలు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు తప్పుదో పట్టకుండా అట్లీస్ట్ ఓపెన్ జిమ్ ఉంటే పొద్దునపూట ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం ఫిట్నెస్ చేసుకొని, ఇది ఒకటి క్రీడ కాదు, ఎన్ని క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు అధిక ద్రవాలు దిక్కు పోకుండా, చెడు అలవాట్లు పోకుండా స్పోర్ట్స్ దిక్కు కాన్సన్ట్రేట్ చేయండి. మా తరఫుకెళ్ళి మేము ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఎటువంటి సహకారాలుగా ఉన్నా కూడా తప్పకుండా నెరవేర్స్తానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. స్టేడియం అదే ఒక చిన్న స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియం స్పోర్ట్స్ మీటింగ్కి తప్పకుండా నేను జిల్లా స్టేడియం కాదు.